వరుణుడి ఉగ్ర రూపంతో వణికిపోయిన బాధిత ప్రాంతాల్లో పర్యటించారు మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా అందించడంతో పాటు ప్రభుత్వ తీరుపై విమర్శలు కురిపించారు. ప్రజలు వరదలతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోకుండా మూసీ సుందరీకరణపై, స్పోర్ట్స్ పై రివ్యూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎడతెగని వర్షాలు, ఊహకందని వరదలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి తెలంగాణలోని పలు జిల్లాలు. దీంతో ఇటు అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా జిల్లాల బాట పట్టారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను పరామర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇదే క్రమంలో వరదలతో అల్లాడుతున్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గంభీరావుపేటలో నర్మాల వాగును పరిశీలించిన కేటీఆర్ వరద పరిస్థితిని పరిశీలించారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించాలని, రైతులకు ఎకరాకు 25,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతుంటే మూసీ సుందరీకరణ, ఒలింపిక్స్ క్రీడల గురించి సీఎం సమీక్ష చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా? పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు, ఇది చూసుడు ముఖ్యమా? మరోవైపు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బృందం సిద్దిపేటలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఎమ్మెల్యే హరీష్ రావు టీం మెదక్ జిల్లాలోని రాజాపేట గ్రామంలో వరదలో చిక్కుకుని చనిపోయిన సత్యం కుటుంబాన్ని పరామర్శించింది. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం సిద్దిపేట పట్టణ కేంద్రంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో 10 సెంటీమీటర్ల వర్షం పడిందన్నారు. తోగుట మండలంలో 20 సెంటీమీటర్ల వర్షం పడి ప్రజలు ఇబ్బంది పడ్డారని, గత 20 సంవత్సరాల్లో సిద్దిపేటలో ఇలాంటి వర్షం ఎప్పుడూ పడలేదన్నారు. భవిష్యత్తులో వరద వచ్చినప్పుడు ఎలా ముందస్తు చర్యలు చేపట్టాలో ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు హరీష్ రావు. వరదలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ప్రాణ, ఆస్తి నష్టం తగ్గేదన్నారు హరీష్ రావు. మెదక్ జిల్లా రాజాపేటలో వరదల్లో 2 మృతి చెందారని, హెలికాప్టర్ పంపి ఉంటే వాళ్లు ప్రాణాలతో బయటపడేవారని చెప్పారు. మెదక్లోని ముంపు ప్రాంతాల్లో ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు. నాలాలు కబ్జాలు చేసి సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు కట్టడం వల్ల ఇలా ఇబ్బందులు వస్తున్నాయన్నారు హరీష్ రావు. లోతట్టు ప్రాంతాలలో ఇల్లు నిర్మించుకునే విషయంలో ప్రజలు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని సూచించారు.